మంగళవారం మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ముందుగా మీ అందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఇక్కడ నేనైతే లెవెల్స్ అనేది అప్డేట్ చేస్తున్నాను టెలిగ్రామ్లో. కొంతమందికి హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో 44,270 అండ్ 15 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది. సో అది ఎందుకు మార్క్ చేసామనేది ఒకసారి చూసుకుంటే సింపుల్గా మనకి అవర్లీ టైం ఫ్రేమ్లో సేమ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది చూడండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు అనుకుంటున్నారు. కానీ లాంగ్ రన్లో ఏంటంటే మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎందుకు సైడ్ వేస్ అనేది మార్నింగ్ చెప్పానంటే, నేను ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది ఉంది, ఎప్పుడు 8th ఉంది. ఓకే, సో వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు రెపో రేట్కి సంబంధించి, ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా తగ్గాలా లేకపోతే సేమ్ ఉంచాలా అని చెప్పేసి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ అనేది తెలియనప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది రేంజ్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది అనమాట. కొద్దిగా పైకి వెళ్ళిద్ది, మళ్ళీ కొద్దిగా కిందకి వెళ్ళిద్ది, మళ్ళీ పైకి వెళ్ళిద్ది, ఒక రేంజ్లో ఉంటుంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఒక కన్సోలిడేషన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన అండ్ ప్రీ మార్కెట్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్ డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. సో డబుల్ టాప్ వచ్చేసరికి డిఫరెంట్గా ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళి టెస్ట్ చేస్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ రెసిస్టెన్స్ ఉంటే మళ్ళీ వచ్చి ఇంకొకసారి టెస్ట్ చేస్తుంది. ఒకవేళ సెల్లర్స్ నిజంగానే స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో దీన్ని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసుకోవచ్చు, లేదా హారిజాంటల్ బ్రేక్అవుట్ అయినా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనకు మంచి మొమెంటం అనేది వచ్చింది. సో అట్లీస్ట్ ఏంటంటే మనకి మంచి ట్రేడు. ఓకే, అది ఎన్ని పాయింట్లు అనేది మార్కెట్ యొక్క కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఈ కేసులో ఏంటంటే మనకు ఒక 80 పాయింట్స్ అనేది మూవ్ అనేది జరిగింది. బిఫోర్ దట్ ఏంటంటే మన ఛానల్ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, ఇక్కడ వచ్చేసరికి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇది వచ్చేసరికి ఇండిసిషన్ క్యాండిల్, దాని తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర కొద్దిగా కన్విన్స్ లేకపోయినా ఈ పాయింట్ అయితే వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టు 15 మినిట్స్లో చూడండి కంప్లీట్గా ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా సేమ్ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకున్న తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఈ పాయింట్ దగ్గర. సో ఆబ్వియస్గా ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర అయితే డెఫినెట్గా రిస్క్ అనేది తీసుకోవచ్చు. ఆ యొక్క స్వింగ్ హై దగ్గర ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి దగ్గర ఏంటంటే 128 పాయింట్స్ రావడం జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ అనేది ఈ యొక్క ఇంట్రాడే లెవెల్స్ అనేది రెస్పెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక విషయానికి వస్తే మనకి నిఫ్టీలో అప్డేట్ చేస్తాను లెవెల్స్ అనేది, ఆ లెవెల్స్ అనేది వాచ్ చేయండి. మనకి ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఏది 18,579 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ కూడా రేపటి కోసం వాచ్ చేద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి లెవెల్స్ అనేది అప్డేట్ చేసుకుందాం 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో ప్రస్తుతానికైతే నేను క్లియర్గా వాచ్ చేస్తుంది ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్. ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్లో బ్రేక్అవుట్ అనేది వస్తే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం మన టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మీన్ వైల్ ఏంటంటే డౌన్ సైడ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వాచ్ చేయొచ్చు. ఓకే, 1 సెక్. ఈ 3 లెవెల్స్ కూడా రేపటి రోజు కోసం వాచ్ చేద్దాం. అండ్ 8th మానిటర్ పాలసీ ఉంది కాబట్టి మనకేంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎలా బిల్డప్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కన్సోలిడేషన్లో ఉంది. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో చూడండి 18,600 యాక్చువల్గా ఏంటంటే కాల్స్ ఎక్కువగా యాడ్ చేసి పెట్టారు. బట్ ఈ రోజు ఏమైందంటే పుట్స్ ఎక్కువగా చేశారు. అంటే వ్యూ అనేది ఎలా ఉందంటే ఓవరాల్గా బులిష్ సైడ్ అనేది సెంటిమెంట్ అనేది మారిపోతుంది. ఎందుకంటే పుట్స్ అనేది సెల్ చేశారు ఈరోజు హెవీగా. అండ్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్గా ఇది 18,500 దగ్గర పుట్స్ అయితే సెల్ చేశారు. బట్ బిగ్గర్ పిక్చర్లో ఓవరాల్గా చూసుకుంటే ఓటీఎంస్ కాల్స్ మాత్రమే టచ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎక్కడ కూడాను బిగ్గెస్ట్ టవర్స్ అనేవి కనిపించట్లేదు. ఓకే, బట్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అయితే కనిపిస్తుంది. ఒకే స్ట్రైక్ మీద వీళ్ళు ఏంటంటే సెల్లింగ్ చేసుకోకుండా డిఫరెంట్ స్ట్రైక్ లెవెల్స్లో ఓటీఎంస్ మీద అలా సెల్లింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బేరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది. బట్ ఈ రోజు అయితే మనకి ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేశారు. అంటే ఓవరాల్గా మార్కెట్ బులిష్లో ఉంటుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆర్బీఐ కూడా డెసిషన్ కూడా పాజిటివ్గా తీసుకుంటుంది అనే ఒక హోప్తో అయితే ఉన్నారనమాట. ఓకే, అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి 44,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. 44,000 అనేది వాచ్ చేయండి క్లియర్గా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ కొన్ని కాల్స్ అయితే ఎగ్జిట్ కూడా అయ్యారు. సో ఎస్పెషల్లీ మనకి ఎవరైతే షార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే పుట్ సైడ్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. అంటే వ్యూ వచ్చేసరికి ఓవరాల్గా
షిఫ్ట్ అవుతుంది అనమాట. ప్రీవియస్గా ఎలా ఉన్నా సరే ఇప్పుడైతే మార్కెట్ కూడా సెంటిమెంట్ మొత్తం కూడాను బుల్లిష్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఆర్బీఐ కూడా మంచి డెసిషన్ తీసుకుంటుందనే ఒక పాజిటివ్ నోట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా. సో ఈ లెవెల్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది అప్డేట్ చేస్తాం. ప్రీ మార్కెట్ రిపోర్ట్ వాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్లోబల్గా ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకోగలుగుతాం. అంటే మార్కెట్లో బుల్లిష్లో ఉండాలా బేరిష్లో ఉండాలా అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ట్రేడ్ ప్లాన్ అనేది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. స్టిల్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.